తదుపరి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు వచ్చేసాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ విలువైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. వేదికపైనున్న ప్రజాప్రతినిధులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువతీ యువకులందరికీ, పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా జోష్ వస్తూ ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి. నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? గంజాయి అంటే డ్రగ్స్, 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 గంజాయి, గంజాయి. యువత గొంతేమైంది? శబాష్. ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనెస్ట్ డ్రగ్స్ మీద, అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. 1987లో ఐక్యరాజ్య సమితి జూన్ 26ని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను. నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని, సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, కడవన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి
డ్రగ్కు బానిస అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం ఒక కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు, ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు, విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు, ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి, కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు. ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా. ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయాలంటే తమాషా కాదు. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి. ప్రజల్ని మెప్పించండి.
ఓట్లు వేయించుకోండి, కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే 2021లో దేశంలో పండించే గంజాయిలో 50% ఆంధ్రప్రదేశ్, అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు. అంటే ఇదేదో వరి పంట కాదు, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు. గంజాయి అనేది చాలా ప్రమాదం. అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే, దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంటర్గా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి కానీ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, డ్రగ్స్ కానీ గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్ గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య, తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య. వీళ్ళని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు. ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లలపైన, మహిళలపైన, చివరికి తల్లిపైన, చెల్లెలపైన హింసకు దిగుతున్నారు. పసిబిడ్లపైన దాడి చేస్తున్నారు. ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల పసి పిల్లలపైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈరోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా, ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను, కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే
మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకో పక్క విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ, ఈగల్ టాస్క్ ఫోర్స్లు కానీ 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం. ఏదైతే ఈరోజు 1772 నెంబర్, అది 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఎస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో 2% దీనికోసం ఖర్చు పెడుతున్నాను. ఈరోజు ఆ 2% పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి, వాళ్ళు ఏం చేస్తే మారుస్తాం, ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మనమందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి. సమాజం హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో ఒక 56 డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే 3 ప్రాంతాల్లో 3 వరల్డ్ క్లాస్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం. అక్కడుంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం. అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర
కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్లన్నీ పోస్తూనే కొడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం. ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి, అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది, కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చాను. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది, అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా. ఈ రోజు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ. నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లా అండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం. ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాం, నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను, బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా,
రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్లీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఈ కొండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి, డ్రగ్స్ కానీ పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా? ఓకే, గుడ్. నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని, ప్రజా చైతన్యంతో, ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేని రాష్ట్రంగా తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రదేశాన్ని రూపొందిద్దాం. తదుపరి ఫెలిసిటేషన్. మాదక ద్రవ్య నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే ఫెలిసిటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారిలో ముందుగా ఎస్ సుబ్బారెడ్డి గారు. వీరు మదర్ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట నుండి వచ్చారు, పల్నాడు డిస్ట్రిక్ట్. ఎస్ సుబ్బారెడ్డి గారు. తదుపరి ఎం జ్ఞానేంద్ర బాబు గారు. వీరు ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్ ఆర్గనైజర్ నుండి వచ్చారు. ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారు వీరు. ఎం జ్ఞానేంద్ర బాబు గారు.
తదుపరి గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉమారాజు విశాఖపట్నం నుంచి వచ్చారు. తదుపరి మెడోనా హై స్కూల్ నుండి స్పెషల్ టీచర్ ఆర్ కమలా కుమారి గారు వచ్చారు. వీరికి గట్టిగా మీ అందరూ మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వీరందరికీ ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.